ఆడియట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు రావటం లేదని, పాత పెన్షన్ విధానానికి కృషి చేస్తారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిలు పాల్గొన్నారు. ఇక గత బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య అన్నారు. ఉద్యోగులందరికీ సిపిఎస్ పెన్షన్ కాకుండా ఓపీఎస్ పెన్షన్ అమలయ్యే విధంగా కృషి చేస్తానన్నారు. ఇక అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ అంజిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు 10 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు బీమా సదుపాయం కల్పించే విధంగా కృషి చేస్తామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు రాఘవరెడ్డి, ఉపాధ్యాయులు, పట్టభద్రులు పాల్గొన్నారు. ఈరోజు నామినేషన్ వేసి ఇక్కడ రావడం జరిగింది. ఈ మీటింగ్కు ఒకటి మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలు నెరవేర్చినాకనే ఓటు అడగాలని మేము తెలియజేస్తా ఉన్నాను. 6 గ్యారెంటీల్లో 5వ గ్యారెంటీ అనేది యువ వికాస్ అనేది పెట్టడం జరిగింది. యువ వికాస్లో మీరు ఏదైతే 5 లక్షలు విద్యార్థికి ఇస్తాని, 25 లక్షలు విదేశీ విద్యార్థికి ఇస్తాని ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ చేసిన దాఖలాలు ఉన్నాయా? మండల్కి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతాను ఎక్కడైనా పెట్టిన దాఖలాలు ఉన్నాయా? నిరుద్యోగుల విషయంలో తీసుకుంటే 2 లక్షలు నోటిఫికేషన్, ఎవ్రీ ఇయర్ 2 లక్షల నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పడం జరిగింది. అది జూన్ 2 నుండి సెప్టెంబర్ 17 లోపల మేము ఫుల్ఫిల్ చేస్తామని. మీరు జూన్ 2 వచ్చింది, సెప్టెంబర్ 17 అయిపోయింది, మేము వచ్చింది కూడా ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అడ్వకేట్ల విషయంలో తీసుకుంటే మీరు 100 కోట్లు కార్పస్ ఫండ్ ఇస్తాని, దానిలో గత ప్రభుత్వం ఏదైతే వేసిందో 18 crores ఇచ్చి ఇంతవరకు ఆ ఫండ్ పెండింగ్ ఉంది. వీళ్ళు వచ్చిన మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే, మేము ఎవరైతే న్యాయవాదులు కొత్తగా వచ్చిన న్యాయవాదులకు 3 years స్టైఫండ్ 5,000 ఇస్తా అని చెప్పారు. ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. అడ్వకేట్ల విషయం, అదే డాక్టర్ల విషయంలో తీసుకుంటే ఏ డాక్టర్లు ఏ హాస్పిటల్ తీసుకున్నా కానీ సిబ్బంది కొరత 50% సిబ్బంది కొరత ఉంది.